నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మనం చూసినట్టయితే ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ అయితే వచ్చాయి. మరి వైసీపీ మంత్రులలో గెలుపెవరిది, ఓటమి ఎవరిది? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే నిన్న మనం చూసాం ఎగ్జిట్ పోల్స్ అయితే రిజల్ట్స్ అయితే వచ్చినాయి. కొంతమంది ఈ పార్టీ, కొంతమంది ఆ పార్టీ అంటున్నారు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇంకా వైసీపీ పార్టీలో కొంతమంది మాత్రమే గెలిచే అవకాశం ఉంది మంత్రులు అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. మరి గెలుపు ఎవరిది, అంటే గెలిచే మంత్రులు ఎవరు, ఓడిపోయే మంత్రులు ఎవరు అంటారు? ఇప్పుడు మనం అసలు నిన్న మొత్తం మన సర్వేలు మనం చూసుకుంటే అండి, జాతీయ మీడియా సంస్థలు ఇచ్చాయి, జాతీయ సంస్థలు ఇచ్చాయి, తర్వాత కొన్ని ఆరా లాంటివి ఇచ్చాయన్నమాట, 1-2. సో మనం ముందే చెప్పుకున్నాం, జాతీయ సంస్థలు ఏవైతే ఇస్తాయో ఆ సర్వేలు మనం ఖచ్చితంగా నమ్మదగ్గవుగా ఉంటాయి. వీళ్ళు ఎవరైతే ఇస్తారో వాళ్ళు లోకల్ కావచ్చు, లేదు కొన్ని పార్టీల తరఫున మాట్లాడే వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇచ్చే మన సర్వేలను పెద్ద ఎక్కువగా నమ్మకూడదు అని. సరే, ఆ రకంగా ఆరా సంస్థ తీసుకుంటే మనకు ఆరా సంస్థ ఏం చెప్పింది, 94 నుంచి 104 వరకు వైసీపీకి వస్తాయి, 71 నుంచి 81 వరకు తెలుగుదేశానికి అంటే కూటమికి వస్తాయి అని చెప్పారు. అయితే చూసారా మీరు ఎంత తక్కువ కనిపిస్తుందో? అంటే వైసీపీ వై నాట్ 175 నుంచి 151 to 155 అని ఈరోజు ఆరా మస్తాన్ వలి అనే ఆయన ఇచ్చిన ఒక సర్వేలో మనకి ఎంత కనిపిస్తున్నాయి? మహా అయితే 94 to 104. సో 10 దిస్ వే దట్ వే, ప్లస్ ఆర్ మైనస్ అనమాట. ఏదైనా కూడా ఇప్పుడు ఈ మాట మంత్రులు మనం ఎవరైతే చెప్పుకున్నామో, ఆర్కే రోజా కావచ్చు, లేకపోతే కొడాలి నాని కావచ్చు, ఇట్లా కొంతమంది ఒక 10 మంది మంత్రులు అయితే అవుట్. ఒక 3 మాత్రం వాళ్ళు కొంచెం టఫ్ ఫైట్ ఇచ్చుకోవచ్చు. అంబటి రాంబాబు, ధర్మాన ఇలాంటి వాళ్ళు ఒక 3 ఉన్నారు. ఒక 10 మంది మంత్రులు గెలుస్తారు. తావేటి వనిత ఆవిడ, తర్వాత ఏమో బొత్స ఒకళ్ళు, ఇట్లా కొంతమంది ఉన్నారు. వీళ్ళు గెలిచే అవకాశం ఉంది. విడుదల రజనీ కూడా ఓడిపోతారనే వచ్చింది మనకి టాక్. ఇవన్నీ మనం ముందు చెప్పుకున్నవి. ఇప్పుడు అయితే వల్లభనేని వంశీ గెలవచ్చు అని వచ్చింది. తర్వాత రఘురామకృష్ణరాజు గారు ఖచ్చితంగా గెలుస్తారు ఉండి నుంచి. అయితే ఈ 4 ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, ఒక 4 నియోజకవర్గాలు చెప్పారు ఆయన. వై నాట్ 175 అన్నప్పుడు ఆ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి మరి 4 కూడా వస్తాయా అంటే వై నాట్ అని 4 సార్లు అన్నాడు ఆయన. అవేమేంటంటే హిందూపురం, పిఠాపురం, కుప్పం అండ్ మంగళగిరి. అంటే మంగళగిరిలో లోకేష్ గారు మంచి మెజార్టీతో గెలుస్తారు ఈసారి. కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి మంచి మెజార్టీ వస్తుంది. తర్వాత హిందూపూర్లో బాలకృష్ణ గారు గతంలో వచ్చిన 16,000 కంటే ఈసారి ఎక్కువ వస్తుందని చెప్తున్నారు. 2014లో 14,000 మెజార్టీతో గెలిస్తే ఆయన 2019లో ఆయన 16,000 మెజార్టీతో గెలిచారు. ఈసారి ఇంకా ఎక్కువ వస్తుంది అని చెప్తున్నారు. అయితే పిఠాపురం, ముఖ్యంగా పిఠాపురం ఖచ్చితంగా మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు చాలా ఎక్కువ మెజార్టీతో గెలుస్తారు. అది కూడా 50 to 1 lakh మధ్యలో ఉండొచ్చని. సో ఇవన్నీ ఆరామస్థాన్ కూడా ఇవే చెప్పారు ఆయన. అయితే ఆయన అన్నది ఏంటంటే 56% పర్సంటేజ్ వీళ్ళకి ఎవరికి వైసీపీకి వస్తుంది, 46 పాయింట్ ఎంతో ఆయన చెప్పాడు, అంత పర్సంటేజీ అదే తెలుగుదేశం కూటమికి వస్తుంది. ఈసారి వైసీపీకి 49.41% ఓట్లు వస్తాయని, అంటే అంత పర్సంటేజ్ వస్తుందని, తెలుగుదేశం కూటమికి 45.44 వస్తుందని ఆయన అంచనా వేశారు. ముఖ్యంగా 56% మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వైసీపీకి వేశారు. దానికి రీజన్ ఏంటంటే ఆయన ఇచ్చిన ఈ సంక్షేమ పథకాలు ముఖ్యంగా ఆడవాళ్ళ పేరుతో ఇవ్వడం, మహిళల పేరుతో ఇవ్వటం అనేది ప్లస్ అయింది అనేది వీళ్ళందరి ఉద్దేశం. అయితే ఇంకొకటి ఏం చెప్పారంటే ఆయన పురుషులు మాత్రం ఒక 6% ఎక్కువ వైసీపీ కాకుండా తెలుగుదేశం కూటమికి వేశారని. సో ఏ రకంగా చూసుకున్నా ఇప్పుడు ఆరా మస్తాన్ గారిది ఎంతవరకు నమ్మచ్చు అనేది ఒక డైలమా. బికాజ్ నిన్న మనం విన్నది ఏంటంటే ఆయన వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నారు వైసీపీ దగ్గర, అందుకనే వాళ్ళకి అనుకూలంగా ఇచ్చారు. గతంలో టీడీపీని ఏదో అడిగితే టీడీపీ ఇవ్వలేదు, అందుకే ఆ కారణంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అని మనం ఒక రీజన్ విన్నాం. సరే, ఏది ఏమైనా మనకి ఈ సర్వేల కంటే కూడా మనం ఆలోచించాల్సింది జాతీయ మీడియా సర్వేలు ఇచ్చేంత ఖచ్చితంగా ఇవి ఇస్తాయా అనేది ఒక సందేహం మనకి. ఇంకొకటి ఏంటంటే సజ్జల గారు కూడా ఆయన ఏమంటున్నారంటే ఈ సర్వేలు మనం పట్టించుకోక్కర్లేదు, ఆయన ప్రెస్ మీట్లో చెప్పిన మాట, ఇవి కొంచెం అటు ఇటుగా ఉంటాయి. అంటే ఆయన బాధ ఏంటంటే ఇప్పుడు కూటమి వస్తుందని చెప్పారు కదా, అందుకని ఆయన జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకి ఇది అంత మనం సీరియస్గా తీసుకోక్కర్లేదు, మనం ఎలాగ మంగళవారం రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా మనకి ఏమవుతుందని తెలుస్తుంది,
ఈయన ఎవరు ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల మీద చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘాన్ని బాగా ఆయన తన వైపు తిప్పుకున్నారు అన్నట్టు మాట్లాడాడు ఆయన. సో వాళ్ళకు కూడా విషయం అర్థమవుతోంది, గట్టిగా మాట్లాడలేకపోతున్నారు వాళ్ళు. ఆయన ఎంతసేపు చంద్రబాబు నాయుడిని ఇంకా తిట్టడంలోనూ ఉన్నాడు ఆయన. తర్వాత చంద్రబాబు నాయుడు కూటమిని తెచ్చుకున్నాడు, వీళ్ళందరినీ కలుపుకొని ముందుకెళ్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా వెళ్తున్నాడు, ఇంకా అదే పాట పాడుతున్నాడు ఆయన. సరే ఏది ఏమైనా మన విశ్లేషణలు చూసుకుంటే కనుకైతే తెలుగుదేశం ఖచ్చితంగా గెలవడానికి కొన్ని ఉన్నాయి మనకి అంశాలు. ఒకటి వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 కావచ్చు, లేకపోతే ఇప్పుడు వీళ్ళు కూటమిగా రావటం కావచ్చు, ప్లస్ అందరినీ కలుపుకుని వెళ్ళడం. వాళ్ళకుండే మైనస్ ఏంటంటే వైసీపీ వాలంటరీ వ్యవస్థను ఏదైతే తీసుకొచ్చిందో దాని ద్వారా వాళ్ళు ఏం చేశారు, డైరెక్ట్ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళిపోయాయి. లేదు వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ పథకాలు ఇచ్చారు. దానివల్ల కమ్యూనికేషన్ దెబ్బతింది. ఎవరికి? కార్యకర్తలతోటి, ఎమ్మెల్యేలకి, కార్యకర్తలకి, ప్రజలతోటి వాళ్ళకి కమ్యూనికేషన్ కట్ అయింది. అయితే ఇంకొకటి ఏం చెప్పారంటే ఆయన, పురుషులు మాత్రం ఒక 6% ఎక్కువ వైసీపీ కాకుండా తెలుగుదేశం కూటమికి వేశారని. సో ఏ రకంగా చూసుకున్నా ఇప్పుడు ఆరామ్ అస్థాన్ గారిది ఎంతవరకు నమ్మచ్చు అనేది ఒక డైలమా. బికాజ్ నిన్న మనం విన్నది ఏంటంటే ఆయన వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నారు వైసీపీ దగ్గర, అందుకనే వాళ్ళకి అనుకూలంగా ఇచ్చారు. గతంలో టీడీపీని ఏదో అడిగితే టీడీపీ ఇవ్వలేదు, అందుకే ఆ కారణంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అని మనం ఒక రీజన్ విన్నాం. సరే ఏది ఏమైనా మనకి ఈ సర్వేల కంటే కూడా మనం ఆలోచించాల్సింది జాతీయ మీడియా సర్వేలు. అప్పుడు ఎప్పుడైతే అది లేదో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలతో పెద్దగా టచ్లోకి రాలేదు ఆయన. సో మీకు కార్యకర్తలకి సే లేనప్పుడు, అంటే వాళ్ళు మాట్లాడే అవకాశం లేనప్పుడు వాళ్ళని కౌంటింగ్ బూత్ వరకు వాళ్ళని ఎన్నికల బూత్ వరకు వాళ్ళు తీసుకురాలేరు. ఎన్నికల రోజు వాళ్ళకేమి అక్కడ వాళ్ళని ఏమంటారు, వాళ్ళని ప్రజలు పెద్దగా పట్టించుకోరు. సో జరిగింది 5 ఏళ్లలో జరిగిన తప్పిదం అది, వైసీపీ చేసుకున్న స్వయంకృత అపరాధం అది. సో ఆ రకంగా కూడా అది మైనస్ అయింది. ఇంకొకటి ఏంటంటే ప్రజలు ఏం ఆలోచిస్తారంటే, సంక్షేమాలే ఇచ్చావు, ఏది అభివృద్ధి ఏది, మాకు రోడ్లు ఏవి, మాకు తర్వాత మాకు అసలు ఆర్థికంగా మాకు అసలు ఏది మాకేమీ లేదు, ఉపాధులు లేవు, ఏమీ లేవు, ఇవన్నీ చూశారు. కాబట్టి ఈ సర్వేలన్నీ కూడా మనం ఇప్పుడు ఆరా సర్వే తీసుకుంటే, ఆరా సర్వేలో ఇవన్నీ ఆయన చూసుకున్నారా లేదా, శాంపిల్స్ అన్ని తీసుకున్నాడు ఆయన, అవన్నీ కూడా కౌంట్ అవుతాయి మనకి. ఇప్పుడు కొన్ని సర్వేలు ఖచ్చితంగా మేము ఇన్ని శాంపిల్స్ తీసుకున్నాము, 1,40,000, 1,60,000, 1,38,000 అట్లా వాళ్ళు ఇచ్చారు. ఆ శాంపిల్స్ వాళ్ళు తీసుకున్న విధానంలో వాళ్ళు శాస్త్రీయంగా చేశారా లేదా, అవన్నీ కూడా మనకి కౌంట్ అవుతాయి. కాబట్టి ఆరా సర్వే ఎంతవరకు నిజమవుతుంది, మొత్తం మంత్రులు గెలవకుండా ఉంటారా, బొత్సాకి ఏమైనా ఛాన్స్ ఉందేమో మనకు తెలియదు. అలా ఒకళ్ళిద్దరికి మనం చూసాం తప్ప మొత్తం అందరూ అయితే గెలిచే అవకాశం లేదు ఆయన చెప్పినట్టుగా. కాబట్టి చాలామంది మంత్రులు ఇంటి బాట పడతారు. మనం గతంలో చెప్పుకున్నవన్నీ కూడా నిజమయ్యే అవకాశం ఉంది. సో మనం 4వ తారీఖు వరకు వెయిట్ చేద్దాం. రైట్ సార్, రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.